మన లైఫ్లో హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి 100 ఇష్యూస్ ఉండండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండండి, ఏ ఇష్యూస్ అయినా కూడా అవన్నీ పక్కకు పెట్టి హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద మారిపోతుంది. అంటే హెల్త్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ అయిపోతుంది. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని పక్కకు పెట్టేస్తాం. మన హెల్త్ని ఎప్పుడు కరెక్ట్గా చూసుకొని మన బాడీని ఫిట్గా ఉంచుకొని మనం హెల్త్ హ్యాబిట్స్ మార్చుకుంటూ మంచి డైట్ తింటూ వెళితే మనకి మిగతా ప్రాబ్లమ్స్ పైన మనం యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతాం, వాటికి సొల్యూషన్స్ వెతుక్కోగలుగుతాం. అంతేగాని హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే మీరు చేసే వర్క్స్ అన్నీ కూడా ఒకరినొక రోజు పక్కకు పెట్టాల్సి వస్తుంది. మీ హెల్తే మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఒక పెద్ద మనిషి ఇది చెప్పాడు, హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. హెల్త్తో పాటు మీరు ఎన్ని వర్క్స్ అన్నా చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకునే అన్నీ కూడా ఒకవేళ పెద్ద హెల్త్ ఇష్యూ వస్తే అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ అయిపోయి మీ హెల్త్ అనేది ఫస్ట్ ఇష్యూ అయిపోతుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. మన లైఫ్లో హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి 100 ఇష్యూస్ ఉండండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండండి, ఏ ఇష్యూస్ అయినా కూడా అవన్నీ పక్కకు పెట్టి హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద మారిపోతుంది. అంటే హెల్త్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ అయిపోతుంది. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని పక్కకు పెట్టేస్తాం. మన హెల్త్ని ఎప్పుడు కరెక్ట్గా చూసుకొని మన బాడీని ఫిట్గా ఉంచుకొని మనం హెల్త్ హ్యాబిట్స్ మార్చుకుంటూ